అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ టూల్తో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవచ్చు అనే స్టెప్స్ ఒక అవగాహన మీకు కల్పించడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, జనరేటివ్ ఏఐ టూల్స్ లాంగ్ లాంగ్వేజ్ లైక్ ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో ఇన్బిల్ట్ అయ్యి మనం అడిగిన క్వశ్చన్ని మోర్ యాక్యురేట్గా మనకి అందుబాటులో ఉండేటట్టుగా ఇన్ఫర్మేషన్ని రీఫైన్ చేసుకొని మనకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయటం కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సోర్స్ కోడ్ జనరేట్ చేయడం కానీ, స్క్రిప్టులు జనరేట్ చేయడం కానీ అన్ని రకాలుగా మనకి ఉపయోగపడటం జరుగుతుంది. మరి ఇలాంటి టూల్ యూజ్ చేసుకుని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ లెవెల్లో, మన అప్లికేషన్ ఏ లెవెల్లో ఏమి అవసరం అవుతుందో అలాంటి క్వశ్చన్స్ అడిగి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా మనం అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు కదా. సో ఇలాంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కనుక మీరు టెక్నాలజీలో టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలనుకుంటే HTML, CSS, జావా స్క్రిప్ట్తో స్టార్ట్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ కానీ, జావా కానీ అండ్ C# కానీ ఆర్ ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకుంటే అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు అండ్ డేటాబేస్లో మన MySQL, Postgres, మైక్రోసాఫ్ట్ ఇలా డేటాబేసెస్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి డేటాబేసెస్లో ఏదన్నా ఒకటి మీ ఫేవరెట్ కానీ మీరు ఏదన్నా ఒకటి చూస్ చేసుకుని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని మీరు ప్రయత్నించండి. అవుట్లైన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటుంది, అండ్ మన కొరియర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అండ్ లైక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. చాలా ప్రాజెక్టులు మనకి రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ తీసుకుని రియల్ టైం ప్రాజెక్ట్ ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే ఎండ్ టు ఎండ్ యూజర్ మేనేజ్మెంట్, యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్, యూజర్ మేనేజ్మెంట్ ఎలా సెట్ చేయాలి, అండ్ డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్స్, ఎంట్రీ ఫామ్స్ ఏం అవసరమైతే, ట్రాన్సాక్షన్ ఫామ్స్ ఏం అవసరమైతే, అండ్ లెగసీ రిపోర్ట్స్ ఏం అవసరమైతే, ఈ విధంగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైనా చూస్ చేసుకుని ఎండ్ టు ఎండ్ చేయటం వల్ల కోడింగ్లో అండ్ అప్లికేషన్ యొక్క లైఫ్ సైకిల్లో మీరు స్ట్రాంగ్ పొటెన్షియల్లో డెవలప్ అవుతారు. ఇంటర్వ్యూస్లో కానీ, ఒక రియల్ టైం మీరే ఒక సొంత యాప్ తయారు చేయడంలో కానీ చాలా ఈజీగా, కాన్ఫిడెంట్గా మీరు ఒక స్టెప్ని ఫ్యూచర్లో ముందుకేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు ప్రయత్నించాలనుకుంటే జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని ఈరోజే ప్రయత్నించండి. మరిన్ని వివరాల కోసం మీకు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి. తప్పకుండా వి విల్ రీచ్ యూ బై సబ్మిటింగ్ యువర్ రెస్పాన్స్. ధన్యవాదం.